మద్యం కుంభకోణం కేసులో నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు ఈవేళ మరోసారి విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటుపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం విధానంపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించనుంది ఈడీ. గత ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, మద్యం వ్యాపారుల నుంచి భారీ స్థాయిలో కమిషన్లు దండుకుని ఆ సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పోలీసులు 3 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. కొత్త మద్యం విధానానికి 2019లో అప్పటి సీఎం జగన్ ఓ సమావేశానికి అధ్యక్షత వహించారని, ఈ విధానం ప్రకారం మద్యం విక్రయించే దుకాణాలను ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతుందని, ముడుపులను ఆఫీస్ బాయ్స్ వంటి సాధారణ వ్యక్తుల ఖాతాల ద్వారా మళ్లించి వ్యవస్థీకృత పద్ధతిలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య జరగబోయే